విశాఖలో యోగాంధ్రకు శ్రీకాకుళం నుండి 20,000 మంది కార్యక్రమంలో పాల్గొంటారని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అరసవల్లిలో ఘనంగా యోగా కార్యక్రమం. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. శ్రీకాకుళం నుండి 20,000 మంది కార్యక్రమానికి బయలుదేరనున్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రజలతో కలిసి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి అని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లాలో చారిత్రక ప్రదేశాలను నిర్వహించే యోగాలో భాగంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురువు పాండ్రంగి మురళీకృష్ణ పర్యవేక్షించారు. వేదికపై యోగా నిపుణులు మురళి, స్వాతి, కల్పన, గాయత్రి, కిరణ్లు మార్గదర్శకత్వం వహించారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజు శ్రీకాకుళంలో 80 ఫీట్ల రోడ్డులో లేదా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో 3,000 మంది పాల్గొనేలా యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డిడబ్ల్యూఎంఏ పీడీ సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, జె శేఖర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్వైఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కొంకేన మురళి తదితరులు యోగా శిక్షణ నిర్వహించారు. కార్యక్రమాన్ని మనం జిల్లాలో ఇంకా 21వ తారీఖున కూడా సుమారు 6,500 సెంటర్లలో ఈ యోగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నాం. అదేవిధంగా శ్రీకాకుళంలో మనం డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో కానీ 80 ఫీట్ రోడ్లో కానీ సుమారు 3,000 మందికి పైగా పార్టిసిపెంట్స్తో నిర్వహించాలని కలెక్టర్ గారు నిర్ణయించారు. ఇది మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం కాబట్టి మనం దాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ ఆరోగ్య ప్రదాత అయిన మన సూర్యనారాయణ స్వామి దగ్గర సన్నిధిలో అన్ని డిపార్ట్మెంట్ అంటే మున్సిపాలిటీ కాకుండా రెవెన్యూ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ కలిసి యోగా కార్యక్రమం దేవుడి సన్నిధిలో పెట్టడం నిజంగా చాలా అదృష్టం. అంటే యోగకారకుడైన మన సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత కాబట్టి ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా వచ్చి యోగా చేసుకోవడం వలన ఆయన ఆశీస్సులు ఉంటాయని మా యొక్క ఆశీస్సుతో ఇవాళ ఇప్పుడు జస్ట్ ఒక అరగంట ముందు యోగా కార్యక్రమం పూర్తయ్యడం జరిగిందండి. యోగా చేస్తాం వలన మన ఆరోగ్యం బాగుండడం కాదు. ఇప్పుడు ఎంతసేపు మనం డబ్బులు అంటారు, డబ్బు సంపాదించడం డబ్బు కాదు, ముందు ఆరోగ్యం బాగుంటే అన్నీ అయ్యే వస్తాయి. ముందు ఆరోగ్యం ప్రథమంగా ఆలోచన మంచిగా ఉంటే అన్నీ కూడా రీతిలో వెళ్తాయి. అందుకే ఇవాళ ఈ కార్యక్రమం చేయడం వల్ల మాకు కూడా అన్ని గతంలో కూడా అన్వేన్ మండలంలో కూడా చేశారు. స్టార్టింగ్ జిల్లా కలెక్టర్ గారే వచ్చి మనకి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈవేళ మొత్తం అందరూ కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈవేళ యోగా కార్యక్రమం చేయడం మా అదృష్టం. అది ఇటువంటి కార్యక్రమం కూడా మేము అత్యవసరం కూడా మేము ముందు రాను రోజుల్లో కూడా ఏదో ఒక ప్లేస్ మనం ఐడెంటిఫై చేసి అది కూడా మేము చూడటానికి మేము డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుంటాం. అలాగే సంస్కృతి కార్యక్రమాలు కూడా మేము నిత్యం ప్రతి ఆదివారం కాకుండా ప్రతిరోజు జరిగే విధంగా కూడా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి ప్రతినిత్యం కూడా ఏర్పాటు చేయడం కూడా అది కూడా మేము ముందుకు వెళ్తామండి. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి మనం ఒక భరతనాట్యం క్లాసికల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తుంటే భక్తులు వచ్చి మనం దాని వెంటనే కాకుండా సూర్యనారాయణ స్వామితో పాటు ఆ యొక్క పురాణాలు, కాలక్షేపాలు కానీ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. నైట్ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. అయినా కూడా మేము ఒక మార్గదర్శనం చేస్తేనే కానీ ముందుకు వెళ్ళలేము. కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధుడిని అవుతానని ప్రమాణం చేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములై ప్రతిదినం వారి యొక్క తన దైనందిన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగం చేసుకుని పాటించినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతులై మరి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులు అవుతారనే ఉద్దేశాన్ని మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్ద ప్రతిరోజు ఒక అరగంట యోగా చేసినట్లయితే వారికి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని తెలియజేస్తున్నాను. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మనం ఈ నెల 21వ తేదీని పెద్ద మొత్తంలో
యోగా కార్యక్రమం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనే నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో మరి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఈ యోగా కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 6,800 నోటిఫైడ్ కేంద్రాల్లో ఐడెంటిఫై చేసి ప్రతి కేంద్రంలోనూ కూడా ప్రతిరోజు కూడా ఈ యోగాని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నెల రోజుల నుంచి మన 80 ఫీట్ రోడ్లో ప్రతిరోజు కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి మనం యోగా నిర్వహిస్తున్నాం. ఇది సుమారుగా మనకి 5 లక్షల వరకు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. పబ్లిక్ అనేవారు పార్టిసిపెంట్స్ పాల్గొంటున్నారు. అలాగే యోగా గురువుల సమక్షంలో మరి ఇది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక కార్యక్రమంగా మన భారతీయ సనాతన సాంప్రదాయం మన ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే మనం జిల్లాలో నిర్వహించినటువంటి ఈ యోగా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.